పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆయన పరిశుద్ధుడు, 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 దయానీయుడు, ధవళవర్ణుడు. ఆయన ధవళవర్ణుడు, దయానీయుడు, దయను మనకి చూపిస్తున్నాడు. ఆయన దయ బహు విశేషమైనది. ఆయన దయ శాశ్వత కాలముండును. ఆయన దయతో కూడిన బహుమతిని మనము అంగీకరించినప్పుడు మనకు క్షమాపణను కోరుకుంటాం. ఆయన ఎప్పటి నుంచో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ దయ కనికర మనస్సు మనకి వచ్చినప్పుడు మనం ఇతరులని క్షమిస్తాం, మన పాపాలు ఒప్పుకుంటాం. లేకపోతే కఠిన హృదయాలు బదలవ్వండి. మొండిగానే జీవిస్తారు, మొండిగానే తన ప్రాణాన్ని వదిలేస్తారు. అలా మొండి జీవితాల్ని బద్దలుగొట్టాలంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన దయా సంకల్పము చొప్పున మనల్ని దయ చూపిస్తున్నాడు. ఆయన మనకు క్షమాభిక్ష పెట్టాడు. సిలువలో రక్తము కార్చి కొట్టబడి దున్నపడి రక్తము కార్చి మనకి అర్పణగా ఆయన అర్పించబడ్డాడు. ఆయన దయలో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. క్రీస్తు మన పాపములను పరిహరించాడు. సిలువపై తన జీవితాన్ని త్యాగం చేయడం ద్వారా ఆయన దయతో కూడిన బహుమతి అంటే సిలువ ఎక్కడమే దయతో కూడిన బహుమతి. దయ చూపించాడు. ఆ దయని బట్టి మనము జీవిస్తున్నాం. దేవుని స్వరూపంలో సృష్టించబడ్డ మనిషి తన పాప హేయ క్రియల కోసము ఎలా అమ్మేసుకున్నాడంటే దేవుడంటే నేను ఎరగను, నీకు తెలియదు అనే కాడికి వెళ్ళిపోయాడు. వాగ్దానం మనకి దేవుడు చేశాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. చచ్చిపోయిన లాజర్ని పైకి తీసుకొచ్చాడండి. యోహాను సువార్త 11:40. యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుడు నమ్మి చూడు, ఆయన దయ ఎలా ఉంటుందో అప్పుడు చెప్పుదు. కానీ నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. రక్షణ పొందండి. సంవత్సరం అయిపోయిందండి, బాప్తీసం తీసుకోవాలనుకున్నానండి, మా వల్ల కావట్లేదండి. 4వ సంవత్సరం వచ్చేసిందండి, మేము బాప్తీసం తీసుకోవాలనుకున్నాం, అవుతలేదండి. ఇప్పట్లో గుట్టుకంటారు, నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకండి? ఆయన దయని ఎప్పుడైనా పరీక్షిస్తున్నారా? ఒక క్షణం కూర్చుని ఆలోచించారా? ఆయన దయ అపారమైనది. నమ్మిన ఎడల దేవుని మహిమను చూసేలాగా మనం జీవించాలి. దేవుని మహిమ మనము నెవరు వేసుకోవాలి. ఆయన వాక్యాన్ని సేవించినప్పుడు ఇన్ని దినాలు మనల్ని కాపాడాడే, ఇన్ని రోజులు మనల్ని రక్షిస్తూ వచ్చాడే, ప్రతి గండము గట్టెక్కిస్తూ వచ్చాడే, ప్రతి ఆపద తీర్చుకుంటూ వచ్చాడే. కృతజ్ఞత భావం కలిగి జీవిద్దామా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మితే నువ్వు రక్షించబడతావు, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు. నమ్మకంలో, దేవుణ్ణి నమ్మటంలో నీ యొక్క దేవుని స్వరూపంలో సృష్టించబడ్డావు. నువ్వు అనుకున్నదంతా చేయగలవు, కానీ సమాధానాన్ని పొందుకోలేవు, సమాధానంగా ఉండలేవు. నువ్వు చెయ్యాలన్నది చెయ్యలేవు. ఆయన దయా సంకల్పము చొప్పున మనం జీవిస్తే, వాక్యానుసారంగా జీవిస్తే ఆయన దయ శాశ్వత కాలముండును.
రక్షణ రక్షణ మనకి కావాలి అంటే నిరీక్షించాలి, కనిపెట్టుకోవాలి. అలా కనిపెట్టుకున్న క్షణాలు దేవుడు మనల్ని ప్రేమించి అద్భుత కార్యాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి, కృప ఎంబడ కృపలో నడిపిస్తాడు. ఎప్పుడైనా నేను పాపాత్ముడిని అని ప్రార్థన చేశారా? ప్రార్థన చేయండి. నేను పాపిని, దేవాన్ని తగ్గించుకుని ప్రార్థన చేయాలి. యోబు ప్రార్థన చేశాడు, దావీదు ప్రార్థన చేశాడు. వారి ప్రార్థనలు మనం ధ్యానం చేసినప్పుడు మనం గుండెలు నీరైపోతాయి, కరిగిపోతాయి. రక్షణానందము సంపూర్ణంగా పరిపూర్ణంగా రక్షణానందాన్ని అనుభవించాలి. అలా అనుభవించినప్పుడు ఇతరులకి చెప్పాలన్న అవకాశము, సమయము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్లాట్ఫారం ఏర్పాటు చేస్తాడు. ప్లాట్ఫారం మీద నువ్వు 10,000 మందికి చెప్పచ్చు, 10 లక్షల మందికి చెప్పచ్చు, 10 కోట్ల మందికి చెప్పచ్చు. ఈ యొక్క అంశము పరిమాణాన్ని బట్టి, ప్రార్థన అంశాన్ని బట్టి, నీ యొక్క కొలతను బట్టి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సమయాన్ని కూడా కేటాయిస్తాడు. దేవుని స్వరూపంలో సృష్టించబడ్డ మనిషి దయకు దూరం అయిపోయాడు, సమాధానానికి దూరం అయిపోయాడు. కొరువు ఏర్పడింది. చూడండి, కొన్ని రోజులు ఆహారం కొరువు ఉండేది, సమాధానం కొరువు అయిపోయింది. సమాధాన బంధం చేత మనల్ని కట్టాడు. నిరీక్షణలో రక్షణ గురించి కనిపెట్టుకుంటే, నేను రక్షించబడాలి, నా కుటుంబము రక్షించబడాలి, రక్షణలో నేను నడవాలి అని నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమను చూడాలంటే అక్కడ మనము యోహాను సువార్త 11వ అధ్యాయంలో చచ్చిపోయిన లాజరు బ్రతికాడు అంటే మెరికల్. ఇది చచ్చిపోయిన మనిషి బ్రతకటం మెరికల్. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చటం మెరికల్. అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్యకార్యాలు చూస్తాం, దేవుణ్ణి పెడతాం. ఆయన శిలువ పైన మన కోసం కార్చిన రక్తము, ఆయన అర్పణగా మన కోసం చెల్లించబడ్డాడు. అంటే మన పాపాలు ఆయన భుజం మీద వేసుకున్నాడు. మన పాపాల కోసం ఆయన మరణించాడు. మన అందరి కోసం ఆయన మరణించాడు. మన వ్యసనాలు భరించాడు. ఇవన్నీ చేసిన దేవాది దేవుడు క్షమాపణ ద్వారా ఆయన సన్నిధికి చేరాలని ఆయన రక్షణానుబంధంలో శిలువపై తన జీవితాన్ని త్యాగం చేయడం ద్వారా క్రీస్తు మన పాపములను పరిహారాన్ని చెల్లించాడు. ఆయన వెల చెల్లించాడు. ఆయన విమోచకుడు. ఆయన దయ మనకి శాశ్వత కాలం ఉండును. ఒక క్షణం ఆలోచించినట్లయితే మన జీవితాలు నీటి బుడగ లాంటివి. ఈ నీటి బుడగ లాంటివి ఎప్పుడు పేలిపోతాయో తెలియవు. ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన మన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, మన హృదయ వాంఛలు తీర్చే దేవుడు. ఆయన దయ శాశ్వత కాలముండును. లాజరు మరణించి 4 రోజులు అయింది. లాజరు బయటికి రా అని పిలిస్తే బయటికి వచ్చాడు. లాజరు బయటికి రా. అది ఏం అధికారం అండి? ఆ అధికారాన్ని మనకిచ్చాడు. మనము పాప బంధకాల్లోని, బందీ గృహంలోని, అప్పుల్లోని, అంధకారంలోని ప్రతి మనిషి సిక్కుకుపోయి ఆ బంధకాల నుంచి విడుదల దొరక్క ఈరోజు నానా తంటాలు పడుతూ నరక యాతన అనుభవిస్తున్నారు. ప్రజలకి సమాధానం లేదు, ప్రజలకి రక్షణానందం లేదు. ఎందుకు? ఆయన దయను ఒక క్షణము మనం ఆలోచించినట్లయితే ఆయన దయ మనకు దొరికింది. ఆయన శిలువపై మన భారాన్ని మోసాడు, మన పాప బంధకాల నుంచి విడిపించాడు, మన కష్టాలు తీర్చాడు. మనకి ఆయన ఎంతో విశేషముగా పునాది వేశాడు, ఒక బ్రిడ్జ్ వేశాడు. పరలోక మార్గాన్ని ఆయన రక్షణానందాన్ని మనకిచ్చాడు. ఆయన దయతోనే, దయాగుణం, ఆయన దయ
శాశ్వత కాలముండును. సిలువపై తన జీవితాన్ని త్యాగం చేయడం ద్వారా ఆయన రక్తములో మన పాపాలు క్షమించబడ్డాయి. క్షమా జీవితాన్ని దేవుడు మనకు అందించాడు. ఇదంతా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఆత్మ అధికముగా అభివృద్ధి చెందాలి అంటే దేవుడు మనతో మాట్లాడిన మాటలు ప్రతి క్షణము మాట్లాడతాడు. ఆయన వైపు మనము చెవి ఎగ్గాలి, మనసు పెట్టాలి. అయ్యా నాకు సహాయం చెయ్యి అని ఎప్పుడు అడుగుతావా ఆయన చూస్తున్నారు. ఆయన దూతలు మన వైపే చూస్తున్నారు. అరే నాయన, కొన్ని రోజులు నీకు జీవితంలో, కొన్ని గంటలు, కొన్ని సంవత్సరాలు, ఈ కొన్ని సంవత్సరాల్లో, కొన్ని గంటల్లో నువ్వు అద్భుతాలు చేయొచ్చు యేసు నామములో, ఆశ్చర్యకార్యాలు చేయొచ్చు యేసు నామములో. నువ్వు దేవుని మహిమను చూస్తావు, దేవుని మహిమలో ప్రకాశిస్తావు, దేవుని మహిమలో నడుస్తావు, దేవుని మహిమను నువ్వు అభివృద్ధి పొందుతావు. నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూస్తావు అని నీతో నేను చెప్పలేదా? యేసయ్య చెప్తున్నాడండి. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నీతో నేను చెప్పలేదా? మరియమ్మ అంటది, అయ్యా మేము చనిపోతే యేసుక్రీస్తుతో పరలోకానికి వెళ్తాము, అది మాకు తెలుసు. మేము మూర్తులు పునరుత్థానం అవుతాము, మేము దావీదుతో ఉంటాము, అబ్రహాంతో ఉంటాము కానీ అని చెప్తుంది. ఎవరికి? యేసయ్యకి ఈవిడి స్పీచ్ ఇస్తుంది. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు కదా, నేను చెప్పలేదా? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈరోజు నీకు సమాధానం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవా, యేసయ్య దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాం. క్షమాపణ దొరికింది ప్రభా, సమాధానం దొరికింది. అయ్యా నిన్ను మేము స్వీకరించామయ్యా, సంపూర్ణంగా అంగీకరించామయ్యా. అయ్యా నీ మహిమను చూడాలయ్యా, నీ ఆత్మతో నింపబడాలయ్యా, నీ వాక్యంతో నింపబడాలయ్యా, నీ చిత్తము జరగాలయ్యా. తండ్రి మీకే స్తోత్రాలు ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.